ఆపదలు ఉన్న వారిని ఆదుకోవడంలో మనసున్న నాయకుడు గుండం చంద్రమౌళి ముందుంటారని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు కొనియాడారు. గుండం చంద్రమౌళి జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో ముందుగా రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, ఫౌండేషన్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపడ ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించి అనంతరం ఫౌండేషన్ రాష్ట్ర ఆఫీసులో కేక్ కట్ చేసి అభిమానులకు, పేదలకు పంపిణీ చేశారు. అనంతరం ఫౌండేషన్ ఏర్పరిచిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా పేదలకు భోజన వసతి మరియు చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో కార్యకర్త స్థాయి నుండి నాయకునిగా ఎదిగిన చంద్రమౌళి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. కార్యకర్తలకు, పేద ప్రజలకు అండగా ఉండే చంద్రమౌళి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, కాలాడి వెంకటేష్, కర్రి వీరబాబు, పేర్ల సత్యబాబు, ఫౌండేషన్ సభ్యులు, మౌడి అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సోదరులు గున్నం చంద్రమౌళి గారి జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మరి ఈరోజు పేదలకు చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల దుప్పట్లు, అదేవిధంగా అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా పేదలకి భోజన వసతి కల్పించిన మరియు ఈ కార్యక్రమానికి అండగా ఉన్న మన యువనాయకుడు గున్నం రుత్విక్ గారికి మా రాష్ట్ర కమిటీ తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై తెలుగుదేశం.